అందరికీ నమస్కారం. ఈరోజు గ్రూప్ 2 అభ్యర్థులందరూ దాదాపు కొన్ని నెలలుగా అందరూ అన్ని గ్రూపులలో గురుకులు టెట్ నార్మలైజేషన్ అందరూ కూడా ఈ ఎగ్జామ్స్ పోస్ట్ పోండే కానీ పరీక్షలు కండక్ట్ చేయాలని నియామకాల విషయంలో కానీ చేస్తున్న పోరాటానికి మరి తెలంగాణ ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు స్పందించి మరి అభ్యర్థితో చర్చించి వెంటనే టీజీపీఎస్సీ చైర్మన్ గారితో ఫోన్లో సంభాషించి మరి పరీక్షలు వాయిదా పడడానికి సహాయపడ్డందుకు ఆయనకు కృతజ్ఞతలు. అంతేకాకుండా ఏం లేదు, నేను అన్ఎంప్లాయిడ్ యూత్ అందరూ వచ్చారు పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ఉద్యోగాలు ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళందరితో మాట్లాడాను నేను. వాళ్ళు చెప్పే రిక్వెస్ట్ ఏంటంటే ఈ ప్రెజర్ ఎక్కువ అవుతా ఉంది, గ్రూప్ 2 ఎగ్జామ్ ని డిసెంబర్ వరకు ఏమైనా పోస్ట్పోన్ చేయడానికి అవకాశం ఉంటే పోస్ట్పోన్ చేస్తే గ్రూప్ 3 అయిన తర్వాత వాళ్ళకి వెసులుబాటు బాగా ఉంటుంది. తద్వారా వాళ్ళందరూ కూడా వితౌట్ ఎనీ మెంటల్స్ గ్రూప్ 3 యాసిస్ గా అట్లాగే ఉంచి గ్రూప్ 2 ఒక్కదాన్ని మాత్రం కొంత మినిమం 30-40 డేస్ గ్యాప్ ఉండేటట్టుగా పెట్టి ప్రతి ఎగ్జామ్ కి చేయమని అడుగుతా ఉన్నారు వాళ్ళు. సో ఏమాత్రం అవకాశం ఉన్నా గానీ ఆ రకంగా కొంత ప్లాన్ చేసి చేయడానికి అవకాశం ఉంటే డిసెంబర్ లో పర్లేదని అంటున్నారు. ఇది మనకి ఎట్లా గ్రూప్ 3 వచ్చేసి 11th మంత్ ఉంది కదా, 17th and 18th గ్రూప్ 3 ఉంది మనకి. ఓకే, 16th and 17th ఉన్నా కానీ ఒక 30 డేస్ గ్యాప్ ఉండేటట్టుగా ఉంటే సరిపోతుంది అనుకున్నాను. సో డిసెంబర్ లో ఓకేమో. సో అట్లా ఒకసారి ఆలోచన చేసి రీషెడ్యూల్ చేసుకుని చేయొచ్చు. ఏమాత్రం అవకాశం ఉన్నా వెసులుబాటు ఉన్నా అట్లా చేయండి. ప్లీజ్ ఎగ్జామిన్. థ్యాంక్ యూ. నమస్కారం. సార్ పోస్టులు అనేది పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి సంబంధం లేదు. అది గవర్నమెంట్ లో ఏ డిపార్ట్మెంట్ ఎత్తుకొని మేము లిస్ట్ అవుట్ చేసి లిస్ట్ అవుట్ వచ్చింది సార్. లిస్ట్ అవుట్ మార్చిలో ఇచ్చారు సార్. మార్చిలో ఇచ్చారు సార్. జీవో వేకెన్సీస్ తీసుకోమని చెప్పారు. ఉన్నాయి సార్, సబ్మిట్ చేశాం సార్. వి విల్ సీ, డోంట్ వరీ. నేనేం చెప్పా మీకు, సాధ్యమైనంత వరకు ఈ రాష్ట్రంలో ప్రతి బిడ్డ చదువుకోవాలి. చదువుకున్న వాళ్ళందరికీ ఏదో ఒక రకమైన ఉపాధి దొరకాలి. ఉద్యోగమా, లేదా అన్ఎంప్లాయ్మెంట్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమా, ప్రైవేట్ సెక్టరా, ఏదో ఒక దాంట్లో మాత్రం దీస్ రిసోర్సెస్ హ్యాస్ టు బి యూటిలైజ్డ్ ప్రాపర్. థ్యాంక్ యూ. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. బాగా చదువుకోండి అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అందరికీ. బట్టి విక్రమార్క గారు గతంలో ఇదే అసెంబ్లీలో ఆపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు గ్రూప్ 1 1:100 చేయాలని గత ప్రభుత్వానికి సూచించడం జరిగింది. అది కూడా ఒకసారి వినండి. అట్లాగే గ్రూప్ 1 సంబంధించి గ్రూప్ 1 సంబంధించి సరే చాలా సంవత్సరాల తర్వాత ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత మొదటిసారి వాళ్ళకి నోటిఫికేషన్ ఇచ్చారు అధ్యక్ష. 1:50 వాళ్ళ ఎలిజిబిలిటీ ఇచ్చారట. 1:50 కాకుండా 1:100 ఇస్తే కొంత ఎక్కువ మంది చాలా సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి అవకాశాలు బాగుంటాయి. కాబట్టి దయచేసి 1:100 ఇవ్వాల్సిందిగా నేను మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆలోచన చేసి అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు గురుకులాలో డిసెండింగ్ ఆర్డర్ పాటించకపోవడం వల్ల డిఎల్, జేఎల్, పీజీటీ, టీజీటీ కూడా ఇస్తే బాగుంటుందని చెప్పేసి అందరు కోరుకుంటున్నారు.
ఈ పోస్టులు మిగిల్చుకొని వచ్చే నోటిఫికేషన్లో వేద్దామని అనుకుంటే మరి దాన్ని రాష్ట్ర హైకోర్టు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చినా కానీ మీరు పట్టించుకుంటలేరు. కాబట్టి అది ఆయతట్టుగా చూస్తే బాగుంటుంది. ఎందుకంటే పోస్టు మిగిలకుండా చూసుకోవాలి. ఈరోజు అంతేకాకుండా డౌన్ మెరిట్ లిస్ట్ల డిసెండింగ్ ఆర్డర్లా ఫాలో అయితే బ్యాక్లాగ్ ఆట 9,000 పైచిలుక పోస్టులన్నీ కూడా నింపితే బాగుంటుందని చెప్పేసి నేను ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి గారిని సరే ఇప్పుడు 4-5 ఉద్యోగ ఆస్పిరెంట్స్ పోరాటం చేస్తే ఒక దానికి ఇచ్చిండ్రు, సంతోషం. అందరు కలిపి చేస్తే అందరు కూడా సంతోషపడి అందరు కూడా మీ చిత్రపటాలను ఈరోజు సరే చొరవ తీసుకొని నిరుద్యోగుల తరపున నిలబడ్డ ఉప ముఖ్యమంత్రి గారి ఫోటోలకు క్షీరాభిషేకం చేయకుండా ముఖ్యమంత్రి గారు చేసిన ఉప ముఖ్యమంత్రి గారు చేస్తే బాగుండేది. అది అంతేకాకుండా ఈరోజు మళ్ళొకసారి పునరాలోచిస్తే బాగుంటుంది అన్ని విషయాలలో. ఈరోజు బలవంతంగా డిఎస్సి పరీక్షను మేము రాయలేమన్నా రాపిస్తుండ్రు. వారు రాస్తున్నప్పటికీ పర్సంటేజ్ పెరిగినప్పటికీ వాళ్ళు అంత ఆశాజనకంగా రాయకుండా అటెండ్ అవుతుంది. ఎందుకంటే టెట్ నార్మలైజేషన్ ప్రక్రియ వల్ల ఈరోజు కొంతమంది విద్యార్థులు నిన్న రోజున నేను పెట్టిన వీడియోకు చాలా మంది స్పందించి అంటే టెట్ హైకోర్టు కొంతమంది ఆశ్రయించిండ్రు. దానికి కావాల్సిన మెటీరియల్ మా దగ్గర పూర్తిగా లేదు, కోర్టులో ఇవ్వాల్సింది. రేపు మండే రోజు మెన్షన్ చేస్తాము కాబట్టి మాకు కొంచెం మెటీరియల్ ఇస్తే బాగుంటుందని అడిగినప్పుడు నేను కొంతమందికి అది విషయం చేరి చాలా మంది నాకు సంబంధించినటువంటి మెటీరియల్ పంపడం జరిగింది. అంతేకాకుండా కొంతమంది అనైక్యత వల్ల నిరుద్యోగులలో కూడా కొంచెం బాధ అనిపిస్తుంది. నాకేం సంబంధం లేదు నిరుద్యోగుల తరఫున కొట్టడానికి, లేకుండా నాకేమైనా ఎన్నికలు లేవు, ఇది లేదు. మన ఎమ్మెల్సీ నిలబడితే నిరుద్యోగులు నా పట్ల ఎట్లా చేసింది అనేది అందరికీ తెలుసు. అయినా కానీ నేను అంటే ఒక ఇష్యూ పైన ఒక ఐడియాలజీతో ఉన్నా కాబట్టి అవన్నీ నేను పట్టించుకోను. ఈరోజు గెలిచిన అభ్యర్థి ఆయన కామ్గా ఉండి ఆయన ఏం చేయాలనో ఆయన సెటిల్మెంట్లు, ఆయన వ్యాపారాలు, ఆయన పని మీద ఆయన ఉన్నాడు. ఎక్కడ గ్రాడ్యుయేట్ కమరాడు. అయినా కానీ మేము ఇవాళ ఎందుకున్నామంటే రేపు మీ తరపు నిలబడాలని ఉన్నాం. కాబట్టి కొంతమంది ఇప్పుడు రెండు మార్కులు నాకు ఎంతమంది ఫోన్ చేస్తుందంటే నిన్నటికెళ్ళి కొన్ని 100 ఫోన్లు నిన్న దినమంతా రాత్రి వరకు ఇప్పుడు కూడా వస్తూనే ఉన్నాయి. టెట్ నార్మలైజేషన్ ఏమైందని అంటే ఏజ్ బార్ అయిపోతుంది బ్రదర్. కొంతమంది మీరు మంచుకున్నోళ్ళు కాదు, మంచుకున్నోళ్ళ గురించి కాదు, కొంతమంది మెసేజ్లు పెడుతున్నారు మీరు ఇంకా ఇది ఎగ్జామ్ డిఎస్సి పోస్ట్ పోన్ కోరుకోవడం, ఇంకా కోర్టులలో కేసులు వేయడం, టెట్ నార్మలైజేషన్ కోర్టులలో కేసులు వేయడం అని అంటే ఎంతవరకు కరెక్ట్ అంటే అని కొంతమంది అడుగుతున్నారు. మరి ఏజ్ బార్ అయిపోతున్నారు. ఇంత చివరి అవకాశం ఉన్నోళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కాబట్టి వాళ్ళు కోర్టుకు వెళ్తున్నారు, మాకు న్యాయం చేయాలి, మాకు కూడా రాసే అవకాశం ఇవ్వాలి అని చెప్పేసి 1 మార్కు 2 మార్కులు పోయిన వాళ్ళు ఉన్నారు. కొన్ని జిల్లాలలో టఫ్ వచ్చింది కొన్ని పేపరు, కొన్ని జిల్లాలలో ఈజీగా వచ్చింది. కాబట్టి వాళ్ళు వెళ్తున్నారు. కాబట్టి మీరు అసంటోళ్ళతోని సహకరించుకున్నా పర్వాలేదు, కానీ మీరు వారిని తెప్పి పొడవడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి ఏదేమైనప్పటికీ బట్టి విక్రమార్క గారు మిగతా విన్నపాలు కూడా ఏవైతున్నాయో వాటిని కూడా పరిగణన తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుతా ఉన్నా. ఎనీహౌ గ్రూప్ 2 ఎగ్జామ్ అభ్యర్థులు కోరినట్టుగా మీరు కొంచెం వారి సమయం ఇచ్చినందుకు కృతజ్ఞత తెలుపుకుంటూ తక్కినవి కూడా మేము మాట ఇచ్చిండ్రు, ఆ మాటపై నిలబడాలి. ఇంక్లూడింగ్ 46 జీవో, 317 జీవో, 46 జీవో కలిపి కమిటీ వేసిండ్రు. ఆ కమిటీ ఎక్కువ శాతము 317కి ఇచ్చినంత ఇంపార్టెన్స్ ఈరోజు జీవో 46 రద్దుకి ఇస్తలేరు. కాబట్టి అన్ని ఇష్యూస్ కూడా ఉన్నా నిరుద్యోగుల ఇష్యూస్ అన్ని కూడా మీ ప్రభుత్వం సత్వరం వాటన్నిటిని పరిష్కరిస్తే మరి ఉద్యోగులలో మీకు మంచి ఆదరణ ఉంటుందని చెప్పి కోరుకుంటున్నా. కాబట్టి అన్ని ఇష్యూస్ కూడా మీరు దానిపైన ఒక పరిష్కార మార్గంగా నడిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.